సుహాస్ జ్యువెలర్స్ 5th యానివర్సరీ సందర్భంగా 8 తులాల బంగారం ఉచితం. ఇంకెన్నో అదిరిపోయే ఆఫర్లు. వెంటనే సుహాస్ షోరూమ్ ను సంప్రదించండి. వైరా రోడ్, ఖమ్మం. పన్నెండు గంటలకు సండే హాస్పిటల్ వేసి ఇప్పటిదాకా గేట్ తాళాలు వేసుకొని పోలీసులు ప్రదర్శన పెట్టుకుంటే వాడు ఎంత జాగ్రత్త కల్లోడు అని చెప్పారు. మాకు కొడుకు కాలు ఇరిగితే పొద్దున్నే రమ్మంటారు, కాలు ఉంటే పొద్దున్నే రమ్మంటారు. ఏదో సీరియస్ గా జరిగిందని నా చిన్న పిల్లగాని పెట్టుకొని బండి మీద చీకట్లో వచ్చినాం సార్. మేము వచ్చేసరికి 2 అయింది. 2 కానించి ప్రిన్సిపల్ సార్ ఇంకో సార్ ఉన్నారు, పిల్లలు ఒక 2-3 వచ్చిన పిల్లలు. ఆ పిల్లలే ఉన్నారు. మేము రాగానే 10-15 నిమిషాలలో వెళ్ళిపోయింది సార్. ఇప్పటి వరకు ఒక్కటి రాలే సార్ కాలేజీ నుంచి, హాస్పిటల్ ఇంకా రాలే. నా కొడుకు ఆడ కొట్టు మిల్లాడుతుంది సార్ కొన ఊపిరితోటి. నైట్ వచ్చిన కాలి నుంచి అరిచేత పట్టుకొని ఉన్నా సార్. నేను వాడికి ఏది తెలియదు సార్. సిగరెట్ డబ్బా వాడు కచ్చిపి వాడాడు సార్. అసలు వాడు ఎప్పుడు ఉన్నాయి ఇట్లా దూడ్చుకుంటాడు. కచ్చిపి వాడాడు, కచ్చి పెట్టిర్రు, సిగరెట్ డబ్బా పెట్టిర్రు, పేస్ట్ పెట్టిర్రు. వాడికి పేస్ట్ ఎందుకు సార్? ఇవన్నీ పెట్టిర్రు. ఇవన్నీ పెట్టి అట్లా కింద నీట్ గా పడుకుంటాడు సార్. కింద పడ్డ అబ్బాయి ఒక్క దెబ్బలే సార్ వాడి మీద. లోపల కాలి కిందంతా తలకి తగిలింది సార్. ఇంత బ్లడ్ రాలేదు సార్. బట్టలు మార్చిర్రు, కొట్టిర్రు, ఏం చేసిర్రు కానీ కొట్టిరు సార్. ఇన్నైతే కొట్టిర్రు. ఒక్కటి కూడా వార్డెన్ ఉంటారు, కింద ఉంటారు సార్. వార్డెన్లు కింద ఉంటారు. వార్డెన్లు రెస్పాన్సిబిలిటీ లేదా సార్? ప్రతిదీ తొప్పిరు కదా. హీటర్ అని అదని ఇదని ఇదని బిల్లుల మీద బిల్లులు వేసి పెట్టిర్రు. బిల్లుల మీద బిల్లులు వేసి పెట్టిర్రు. రెస్పాన్సిబిలిటీ ఉండదా సార్? డబ్బులు తీసుకున్నప్పుడు మీకు ఆ మాత్రం సోయి ఉండదా? నాలాంటి పిల్లలు మీకు లేరా? అంటున్నా. మీకు చదివించుకోలేదా? మీ పిల్లలు మాత్రం మంచిగా ఉండాలి. మీ కూలినాలు చేసుకొని నా పిల్లలు మేము పడ్డ సరే వాళ్ళు పడవద్దు, మీ వాళ్ళు మంచిగా బతకాలని చెప్పి మేము ఈ మోపన కష్టపడి ఫీజులు కడుతున్నాం. వీళ్ళు మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఏంటి సార్ ఈ సంస్థ? కాలేజీ ఇంత ఉంది సార్, ఇంత ఉంది. ఎంతమంది ఉండాలి? చుట్టూ చూడండి సార్, ఎంక్వైరీ చేయండి. మొత్తం పాములు, తేళ్లు, చెరువులు వచ్చేటట్టే ఉన్నాయి. మొత్తం దోమలు. బాత్రూమ్ పోతే అసలు లెట్రూమ్ పోతే పిల్లలు ఇట్లా ముక్కు మూసుకొని పడుకుంటారు సార్. 2-3 సార్లు వచ్చినా నేను అడుగుదామంటే అమ్మ నీ కొద్ది టార్గెట్ చేస్తారు, నువ్వు బొంగర నన్ను తిడతాడన్నాడు నా కొడుకు. నేను అడుగుతా అంటే వద్దన్నాడు. నేను అడుగుతా అంటే వద్దమ్మా, నువ్వు పోయినాక నన్ను ఈ పని చేస్తానమ్మా, వద్దమ్మా అని భయపడతాడు. గేడు దాకా వచ్చినాక కానించంటే పంపిస్తాడు కానీ సార్లను కలవనియాడు. అంటే పిల్లల్ని ఎట్లా హెరాస్ చేస్తున్నారు? పిల్లల్ని హెరాస్మెంట్ చేస్తున్నారు సార్. సమాజంలో ఎంత కానీ సార్, ఎంత కానీ ఇంకా ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఒక్కడైనా ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి హైదరాబాద్ తీసుకుపోవాలంటే ఒక్క నిమిషం సార్. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాధిత విద్యార్థి కుటుంబానికి